హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన దోశ రెసిపీ అండి. హోటల్ స్టైల్లో లాగా మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేసి పిల్లలకు పెట్టొచ్చండి. అంత బాగా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. మనము చేయాలి అంటే ఈ దోశ పిండిలోనే ఉందండి అంత మ్యాజిక్. అది మనం ఎలా తయారు చేసుకుందామో కూడా ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ ఒక చట్నీ, కారము, మీకు ఇష్టం వచ్చిన చట్నీ చేసుకోండి. నేనైతే పల్లి చట్నీ చేశాను. అండ్ మునగాకు కారం అండి. మునగాకు కారం తెలుసు కదా మీకు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ మునగాకు కారపొడిలో. మనం మునగాకు రైస్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా కనుక చేసి పెట్టుకున్నామంటే మునగాకు కారం 6 months వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ మనము డైలీ ఒక్క ముద్ద కనుక మునగాకు కారం పొడి తిన్నామంటే మనం ఎన్నో రోగాల నుండి మనము బయటపడవచ్చండి. అది ఇంకొక రోజు నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనము దోశ పర్ఫెక్ట్గా రావాలంటే మనము ఎలా తయారు చేసుకోవాలి పిండి, అండ్ దోశలు ఏ విధంగా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారో మనం ఈ వీడియోలో చూసేద్దాము. కొన్ని టిప్స్ కూడా చెప్తానండి మీకు ఈ వీడియోలో రావడానికి, పర్ఫెక్ట్గా రావడానికి. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1.5 cup బ్లాక్ గ్రామ్స్ అండి మినప్పప్పు తీసుకొని 2 times వాష్ చేసేసుకొని ఇలా ఈ విధంగా మనం సోక్ చేసి పెట్టుకుందాము. ఒక 8 hours ఆర్ ఓవర్ నైట్. నేను వీలైనంత వరకు నైట్ పూటే వేస్తానండి. నైట్ వేసామంటే మార్నింగ్ వాష్ చేసుకొని చేసేసుకోవచ్చు కదా. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత రైస్ అండి 3.5 cup. కొలత ఏంటంటే 1 cup మినప్పప్పుకి 2 cups బియ్యం అండి. ఈ విధంగా మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి. 1 cupకి 2 cups అన్నమాట బియ్యం, రేషన్ బియ్యం. నార్మల్ బియ్యం అయితే దోశలు అంత పర్ఫెక్ట్గా రావండి. సో అందుకే దోశలకు మాత్రం రేషన్ బియ్యమే వాడాలండి. ఇలా 2 times వాష్ చేసేసుకొని వీటిని కూడా మనము 8 to 12 hours మనం ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వీటిలోనే 1 స్పూను మనము మెంతులు యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత 8 hours తర్వాత ఈ విధంగా మనకి సోక్ అయినవండి బియ్యమను మినపప్పు. రెండింటిని వాష్ చేసుకొని ఒకే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా వాటరు స్ట్రెయిన్ చేసేసుకొని మనము గ్రైండర్లో వేసుకుందామండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా రెస్ట్ ఇవ్వాలండి ఓవర్ నైట్. ఇదిగో పిండి ఈ విధంగా వస్తుందండి. మన దోశ బ్యాటర్ పర్మెంట్ అయ్యిందండి. మనం మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. దోశలో కన్సిస్టెన్సీ ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని మొత్తం మనం ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ గ్రీస్ చేసేసుకొని బ్యాటర్ ప్యాన్కి వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఈ విధంగా గరిటెతోటి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసేసేయండి అంచుల వెంబడ. ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ ఒక దానిలో యాడ్ చేసేసుకొని మొత్తం స్ప్రింకిల్ చేసేసి మనము హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదేవిధంగా సేమ్ ప్రాసెస్ ఇంకొక దోశ వేసేసుకుందాం. ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అలా ఈ విధంగా వేసేసుకొని పిల్లలకు పెట్టండి. ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా. దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే, మనం బయట ఎటు తింటాం కదా, అదే ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా ఇంట్లోనే తింటారండి. ఈ విధంగా మనము ప్లేట్లోకి తీసేసుకొని మనకి నచ్చిన చట్నీతోటి ఆర్ కారంతో సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,